అండి. ముందు వీడియోలో ఈ స్కాలప్, ఈ ఫిష్ కట్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా. ఇప్పుడు దీనికి పైపింగ్ ఎలా వేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఓపెన్ చేసేయండి. పైపింగ్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం ఇలాగా క్లోజ్ చేసుకోకండి. పైపింగ్ వేసిన తర్వాత క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ బార్డర్ ఉంది కదా, అదే ఈ మనకి బుటాస్ ఉన్నాయి కదా, ఈ బుటాస్కి మ్యాచ్ అయ్యేటట్టు నేను క్లాత్ అయితే తీసుకున్నాను. 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేసేయండి. మనకి రెండిట్లకి రావచ్చు. ఇలా క్రాస్గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి, స్ట్రేట్గా ఉన్నది సెట్ కాదు. ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేయండి. ఇలాగా ఈ స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని గోరుతో గీకేసేయండి. ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. స్టార్టింగ్లో చిన్న నాట్ వేసుకుంటే మనకి దారం అనేది లాగినా కూడా బయటికి రాదనమాట. బై మిస్టేక్లో లాగినా కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి, పాదం ఇంచంతా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా ఇది ఇలా ఉండాలి ఓపెన్ చేసి, లేదంటే ఇక్కడ లావుగా వచ్చి ఫినిషింగ్ మిస్ అవుతుంది. అయిపోయింది కదా, ఇలా సాగ తీసుకోండి. మంచిగా నీట్గా వస్తుంది సాగ తీసుకుంటే. ఇప్పుడు మళ్ళీ ఇంత ఫోల్డ్ చేసుకోవాలి, ఓకేనా. మనకి ఇంత మన్న రావాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇలాగా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి. ఇలాగా ఇది ఎగస్ట్రా ఉన్న క్లాత్ అన్నమాట. నీట్గా ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవచ్చు, ఇన్విజిబుల్కి పనికిరాదులేండి. ఆల్రెడీ కుట్టేసిన నెక్కి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎప్పటికప్పుడే రెడీ చేసుకోవాలి, ముందే రెడీ చేసి పెట్టుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. రెగ్యులర్గా యూస్ చేసేది కాదు కదా. చూసారు ఎంత బాగా వచ్చేసిందో, చూడండి ఎంత నీట్గా వచ్చింది. చూడండి, ఉల్టా సీత కూడా సేమ్ ఉంది, అలా రావాలన్నమాట. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తా, దగ్గర నుంచి చూపిస్తాను. ఇది చూడండి, ఇది పైపింగ్ ఇక్కడ ఉంది, ఓకేనా. పైపింగ్ ఉన్నది ఉల్టా, ఇది ఉల్టా కదా, ఇది పోగులు వస్తున్నాయి చూసారు, ఇది ఉల్టా మన వైపుకు ఉండాలి. ఈ పైపింగ్ ఉన్నది రైట్ సైడ్కి ఉండాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అలా రావాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇక్కడ పెట్టండి, ఓకేనా. చూడండి, ఇక్కడ పెట్టుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. స్లోగా చేసే పని ఇది. ఇలాగా ఇలా సూదిని పైకి లేపి, అదే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇక్కడ వచ్చిందండి మనకి షేప్ అనేది. ఇక్కడ ఇలాగా చిన్న ఫిల్ట్ లాగా ఇవ్వాలన్నమాట, ఓకేనా. ఇలాగా చిన్న ఫిల్ట్ లాగా ఇవ్వాలి. మనం పెట్టేటప్పుడు ఇలా పెడితే సరిపోతుంది. ఇలాగా చూడండి, వచ్చిందా ఫిల్ట్ లాగా. మీకు అంతగా ఇబ్బందిగా అంటే చూపిస్తాను. ఇక్కడ ఇలా పట్టుకుని ఇలా అని ఇలా అనాలి. దానికన్నా ఇదే బెస్ట్లేండి, అక్కడ లావ్ వస్తుంది చూడండి. ఇలా ఉంది కదా, ఇలా పట్టుకుని ఇలా అనాలి. ఇలాగా ఈ షేప్ దగ్గర రావాలన్నమాట. ఇలాగా చూసారా, ఇలా రావాలి.
టైట్గా పట్టుకోండి జరగకుండా. అయిపోయింది. మళ్ళీ ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగా ఇక్కడ ఇక్కడ ఇలా అనాలి. చిన్న ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. కుట్టగా వచ్చేస్తుందండి మీకు. చూసారు కదా ఇలాగా. ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేయాలి. ఇక్కడ మళ్ళీ మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలాగ చిన్న ఫోల్డింగ్ చేయాలి. అది నేను చెప్పేదానికన్నా మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇలాగా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే దారమే తీసుకోండి. ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్ దగ్గర చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలండి. ఓకేనా? ఇది అయిపోయింది. ఇది మళ్ళీ చూపిస్తాను ఇంకొక దాని మీద. మీ చేతి వాళ్ళని బట్టి ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి. సూదిని కిందకి దింపి పాదాన్ని ఫాస్ట్గా వెళ్ళే పని కాదు ఇది, స్లోగానే చేయాలి. టైం టేకింగ్, దాని తగ్గట్టు డబ్బులు కూడా తీసుకోవాలి. ఇలాగా ఇంకోండి ఇలా అంటే సరిపోతుంది. చిన్న ఫోల్డింగ్ ఇలాగా చిన్న ఫోల్డింగ్ పెట్టుకోవాలి. అయిపోయింది. ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫోల్డ్ అదే ఒక మార్కింగ్ వేసుకుని ఇలాగ చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా చూసారా ఎంత బాగా వస్తుందో. ఇలాగా ఇలాగా చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగ నీట్గా ఇక్కడ అంతా ఇలాగా పెట్టేసుకుని చిన్న ఫోల్డింగ్ చేయండి. ఇలా సేమ్ కలర్ దారం వేయండి. ఇక్కడ మాట ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో నీట్గా.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాగా స్టిచ్ వేసేద్దాం. అంతేనండి. చూడండి, ఇలా చేస్తే మనకి ఫోల్డింగ్స్ పడదనమాట. కట్ వర్క్ ఇచ్చినా కూడా ఫోల్డింగ్ అనేది పడదు, స్టిఫ్గా ఉంటుంది. చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.